ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. నిన్న మనం తెలుసుకున్నాం ఏ విధంగా అక్కడున్న ఓం మండలిలో ఉన్న ఆత్మలు తమ తమ ఇంటి వారితో వారు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫైటింగ్స్ అనేది ఫేస్ చేశారు. क्यों ना हम अपनी पति गृहस्थी को गृहस्थ आश्रम अर्थात आश्रम के समान पवित्र बनाए। पतित गृहस्थी को गृहस्थ आश्रम देखो, आपसे हमारा प्यार कम नहीं हुआ। हाँ, केवल हमारा इतना दृष्टिकोण अवश्य बदला कि हम अपने को आत्मिक दृष्टि से देखता हूँ और आत्मिक स्नेह करता हूँ। అక్కడ ఉన్న మాతలందరూ తమ పతులతో అన్నారు, మేము ఈ పతిత గృహస్థిని గృహస్థ ఆశ్రమంగా తయారు చేస్తాం. ఆశ్రమం అంతగా పవిత్రమైన ఆశ్రమం. మాకు మీ పైన ఎలాంటి ప్రేమ తగ్గలేదు, కాకపోతే మిమ్మల్ని చూసే ఆ దృష్టి కోణం మాత్రం తప్పక మారింది. స్వయానికి స్వయం ఆత్మిక దృష్టితో చూస్తున్నాము. మీ పైన మేము ఎంతగానో ఆత్మిక స్నేహాన్ని చూపిస్తున్నాం. आप भी परमपिता परमात्मा से अमर पुत्री, हम भी प्रभु पुत्री। अतः आओ उस परमपिता परमात्मा के साथ हम दोनों को ना नैते इस नाते को सामने रख अर्थात పవిత్రత కా మార్గ పర్ చలావో. ఈ విధంగా అక్కడున్న మాతలు తమ పతులతో అన్నారు, మీరు కూడా పరంపిత పరమాత్మకు మనవళ్ళు, మేము కూడా మనవరాళ్ళం. రండి, వచ్చి వారిని తెలుసుకోండి, వారితో కనెక్షన్ జోడించండి, పవిత్రత మార్గం పైన నడవండి. हम घर गृहस्थी को सभी धर्मानुग स्कूल कर्तव्यों को पहले से आत्मिक परिश्रमा से अपनी कार्यक्रम कराते हैं. మరి మేము కూడా ఇలాంటి ధర్మాయు స్కూల్ నుంచి మేము అన్ని కార్యక్రమాలను నిభాయిస్తున్నాం. మేము ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా ఎప్పుడు కూడా అలసిపోకుండా పవిత్రత మార్గాన్ని మేము ఎంచుకున్నాము. మేమందరం జ్ఞాన గంగలుగా, శివ శక్తులుగా, జ్ఞాన దేవ కన్యలుగా, ప్రభు పుత్రికలుగా ఇక్కడ సహయోగాన్ని ఇస్తూ మన ఇల్లుని పావనంగా చేయడానికి మేము వాగ్దానం చేశాము. మేము ఇక్కడ పరమాత్మ పాలన అనేది తీసుకుంటున్నాం. మీ దగ్గర ఎలాంటి వికారి ఆలోచనలు ఉన్నాయో వారిని ఇక మీరు ప్రస్తావించకండి. మీరు పవిత్రంగా ఉంటూ ఈ కలియుగం అంతమవుతుంది అనే ఒక సత్యాన్ని తెలుసుకోండి. జ్ఞాన అమృతాన్ని మీరు కూడా తీసుకోండి. మీ భవిష్యత్తును ఉజ్వలంగా తయారు చేసుకోండి. సహయోగాన్ని ఇవ్వండి ఈ గృహస్థిలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా అవ్వడానికి. కేవలం మీ నుంచి మేము పవిత్రత అనే ఒక అడుక్కోవడం అనేది చేస్తున్నాం. మాకు ఆ పవిత్రత దాహాన్ని తీర్చండి. ఈ విషయ వైతరిని నది నుంచి జ్ఞాన గంగలుగా అయి ప్రతి ఒక్కరికి పవిత్రమైన మార్గాన్ని చూపించండి. इस प्रकार वे अपने अपने पति को पवित्र बनाने के लिए जो प्रेरणा देती है. ఈ విధంగా ప్రతి ఒక్క మాత తన పతిని కూడా పవిత్రంగా చేయడానికి ఈ విధంగా ప్రేరేపించారు. సో రేపు మురళిలో మనం ఇంకొంచెం తెలుసుకుందాం. ఓం శాంతి.